త్రిపురలో ఎయిడ్స్ విజృంభిస్తున్నట్లుగా వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. పాత గణాంకాలని ఇప్పుడు ప్రస్తావిస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని వివరణించింది. త్రిపురలో హెచ్ఐవి వైరస్ విజృంభించినట్టు వస్తున్న వార్తలు తీవ్ర కలకలం రేపాయి. ఈ వార్తల్లో నిజం లేదని త్రిపుర ప్రభుత్వం చెబుతోంది. 17 ఏళ్ల నుంచి రాష్ట్రంలో ఎయిడ్స్ తో 47 మంది విద్యార్థులు మాత్రమే మృత్యువాత పడ్డారని స్పష్టం చేసింది. 828 మంది విద్యార్థులు హెచ్ఐవి ఎయిడ్స్ తో బాధపడుతున్నట్లు త్రిపుర స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీకి చెందిన సీనియర్ అధికారి వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 164 ఆరోగ్య కేంద్రాల నుంచి సమాచారాన్ని సేకరించి ఈ లెక్కల్ని విడుదల చేసినట్టుగా చెప్పారాయన. త్రిపుర రాష్ట్రంలో మొత్తం హెచ్ఐవి సోకిన బాధితుల సంఖ్య 1790గా ఉందని పేర్కొన్నారు. అందులో అత్యధికంగా పురుషులే ఉన్నట్టుగా తెలిపారు. మరోవైపు ఎయిడ్స్ సోకి విద్యార్థులు చనిపోయారన్న వార్తల్ని త్రిపుర స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఖండిస్తోంది. ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు ఎవరి మాటల్ని నమ్మొద్దంటూ స్టేట్మెంట్ ఇచ్చింది. ఎయిడ్స్ సోకిన వారిలో ఎక్కువగా పురుషులే ఉన్నారని, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యా సంస్థల్లో డ్రగ్స్ వినియోగించడం వల్లే విద్యార్థులంతా హెచ్ఐవి బారిన పడుతున్నారని స్పష్టం చేసింది. త్రిపుర వ్యాప్తంగా ఉన్న 220 స్కూళ్లు, 24 కాలేజీలు, యూనివర్సిటీల్లో చదువుతున్న విద్యార్థులు ఇంజక్షన్ల ద్వారా డ్రగ్స్ ను తమ శరీరంలోకి ఎక్కించుకుంటున్నారని, ఇలా ఒకరి నుంచి మరొకరికి హెచ్ఐవి వైరస్ సోకుతోందని పేర్కొంది.